బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కడప జిల్లాలో వర్షం దంచుకొడుతుంది. కడప జిల్లాలో వర్షం కారణంగా ప్రధాన రహదారులు నీట మునిగాయి. అప్సరా సర్కిల్, కొత్త బస్టాండ్, రామాంజనేయపురం, హోమియోపతి కళాశాల ప్రాంతాలతో పాటు ప్రధాన వీధుల్లో వర్షపు నీరు నిలిచింది. ఇక భారీ వర్షాలతో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వీధిలో నిలిచిన నీటిని తరలించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాలతో పలు ప్రాంతాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వాయుగుండం ప్రభావంతో కడప జిల్లాలో వర్షం దంచుకొడుతుంది. కడప జిల్లాలో వర్షం కారణంగా ప్రధాన రహదారులు నీట మునిగాయి. అప్సరా సర్కిల్, కొత్త బస్టాండ్, రామాంజనేయపురం, హోమియోపతి కళాశాలల ప్రాంతాలతో పాటు ప్రధాన వీధుల్లో వర్షపు నీరు నిలిచింది. ఇక భారీ వర్షంతో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వీధుల్లో నిలిచిన నీటిని తరలించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వర్షాలతో పలు ప్రాంతాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. వైశాలి, కడప జిల్లాలో అదే నిన్నటి నుంచి కడప జిల్లాలో కురుస్తున్నటువంటి ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో నిన్నటి నుంచి కడప నగరంతో పాటు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమైనటువంటి చెప్పుకోవచ్చు. జిల్లాలో అంటే దాదాపు 20.mm వర్షం కురిసినట్లు సంబంధిత అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ వాయుగుండం ద్వారా వచ్చినటువంటి వర్షం తాగిడికి నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన మండలాల్లో కూడా ఒక మోస్తరు వర్షం కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో రోడ్లపైన నీటి నిలవడంతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే కురిసినటువంటి వర్షం ప్రభావంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు కావచ్చు, ముందస్తుగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సంబంధిత అధికారులకు, అగ్నిమాపకం కావచ్చు, అలాగే సంబంధిత పోలీసులకు కావచ్చు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలతో పాటు వాగులు వంకలు పొల్లిపోయేటటువంటి నేపథ్యంలోనే ఎవరు కూడా సాహసం చేసి వాగులు వంకలు దాటకూడదనేటువంటిది, అలాగే ఎక్కడైతే ఏవైతే మట్టి మిద్దెలు అంటే ఈ వర్షం తాగిడికి కూలిపోయేటటువంటి ప్రమాదకరంగా ఉండేటువంటి ఇళ్ల వద్ద కూడా ఉండకూడదు అనేటువంటిది, అలాగే ఏదైతే రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి సూచనలన్నీ పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలనేటువంటిది కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులతో పాటు అలాగే రెవెన్యూ అధికారులు కూడా సూచనలు చేయడం జరిగింది. ఏదైతే ఈ వాయుగుండం ప్రభావము ఈ రోజు రేపు కూడా ఉండేటటువంటి నేపథ్యంలోనే సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే జిల్లాలో చూసినట్లయితే ఓవరాల్ గా చూసినట్లయితే నిన్నటి నుంచి కురిసేటటువంటి వర్షం ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడేటటువంటి నేపథ్యంలోనే అధికారులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.